సార్ యాక్చువల్గా మాది లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. అతనికి నాకు తేడా వచ్చింది అతను ఉమెనైజర్ అని నాకు ఓపెన్ అయినప్పుడు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా పద్దాక వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఏదో వాళ్ళకేదో 100 కోట్లు ఆస్తున్నట్టు ఆ ఊహాలోకాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఆ, వాళ్ళకేదో 100 కోట్లు ఆస్తున్నట్టు, అతనేదో సూపర్ స్టార్ హీరో అయినట్టు నన్ను వేధించి ఇలా నీకు 100 కోట్ల ఆస్తి లేదు, నీకు 1000 కోట్ల ఆస్తి లేదు, మాకు ఈ టైంలో ఇలాంటి మ్యాచెస్ వస్తాయి అని తండ్రి కొడుకు తల్లి కూతురు అందరూ కలిసి నన్ను నా బిడ్డని హెరాస్ చేస్తున్నారు. నా వరకు వచ్చింది, నా బిడ్డ వరకు కూడా వస్తుంది. నా బిడ్డని చంపేస్తానని బెదిరిస్తుంది వాళ్ళక్క. సో ఇవన్నీ నేను స్టెప్ అవుట్ అవ్వాల్సిన టైం వచ్చింది. లేకపోతే ఇంకా ఎయిదర్ పడతానే ఉండాలి, ఇతను ఇంటికి వచ్చి అమ్మాయిలతో కూర్చుంటే భోజనం అన్నా వడ్డించాలి, లేకపోతే ఇంటి గుమ్మం దాటైనా వెళ్ళిపోవాలి అనే పాయింట్ వచ్చింది. జనవరి నుంచి మేము విడివిడిగానే ఉంటున్నాం. కానీ అతను అయినా కూడా అట్రాసిటీస్ ఆపట్లేదు. నన్ను చంపుతాను వస్తున్నాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులతో వీళ్ళందరితో పొద్దున్న లెగిస్తే రాత్రి ఆఫ్టర్ పార్టీస్ అని మరి వాళ్ళు ఏమేం కార్యకలాపాలు చేస్తున్నారో మరి నాకు తెలియదు. కానీ వాళ్ళు 1 గంట నుంచి మొదలు పెడితే 4 వరకు అసలు అడ్డమైన కార్యకలాపాలన్నీ చేస్తుంటారు. తాగేసి లిఫ్ట్లో ఎక్కి తిరుగుతుంటారు. సో ఇలాంటివన్నీ చేస్తున్నాడు అతను. ఇవన్నీ చేసుకుంటా నా గురించి బ్యాడ్ దుష్ప్రచారం చేస్తున్నాడు. అండ్ నేను ఎదిగితే చూడలేకపోతున్నాడు, నా ఎదుగుదల తట్టుకోలేకపోతున్నాడు. నేను ఎంబీఏ చేస్తున్న రోజుల్లోనే ఇతను వచ్చి నేను డిగ్రీ లేని వాడిని, నేను డిగ్రీ కొనుక్కున్న వాడిని, నువ్వు ఎంబీఏ చేస్తున్నావు, రేపు నాకు వాల్యూ ఇస్తున్నావా అని ఇస్తావా అని అడిగితే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అప్పుడు నేను ఎంబీఏ ఆపేయాలా అనే డిస్కషన్ వరకు వచ్చింది మా ఇద్దరికి. ఎందుకంటే బీటెక్ అయిపోగానే మాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇంత ఇగోకి వెళ్తాడు అతను. నేను డబ్ స్మాష్ స్టార్ట్ చేశాను, సినిమా యాక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడూ నాతో పోటీ పడతా, ఇతనితో నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇతను నాతో పోటీ పడతా నాకుండే వేసినన్ని బ్లాక్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా నేను ఎక్కడ అతను వదిలేస్తే ఇంకా నన్ను ఆపేవాళ్ళు ఉండరు అని, నేను ఎక్కడ ఎదుగుతానో అని ఇతను నాకు ఇంకా అడ్డుపడతానే ఉన్నాడు. నాకు లీగల్ సిస్టమ్, నేను ఎల్ఎల్బి చదివిన ఒక గ్రాడ్యుయేట్గా నాకు చాలా నమ్మకం ఉంది లీగల్ సిస్టమ్ మీద. అందుకే నేను పోలీస్ని అప్రోచ్ అయ్యాను. నేను వెయిట్ చేస్తున్నాను జస్టిస్ కోసం. పోలీసులు ఏమంటున్నారు? మీరు ఫైల్ చేశారు కేసు, ఫర్దర్గా విచారణ చేశారు? నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యానండి ఒక 3 months బ్యాక్. అప్పుడే షీ టీంలో వాళ్ళు అతన్ని పిలిపించారు, బాగా రెస్పాండ్ అయ్యారు, పిలిపించారు, అతనితో మాట్లాడారు. అతను ఆ రోజున అక్కడ కూర్చొని నా భార్య చాలా మంచిది, నా భార్యకి ఎటువంటి అలవాట్లు లేవు, నా భార్యకి ఎవరితోనూ సంబంధాలు లేవు, నా భార్య ఎప్పుడూ మంచిగానే చూసుకుంది నన్ను, నేనే తేడా, నాకే అమ్మాయిలు పిచ్చుంది అని షీ టీంలో అక్కడ కూర్చున్న మేడంతో అతను మాట్లాడాడో లేదో మీరు అడగండి. ఆయన హ్యూమనైజర్ అని అంటే ఎప్పుడు బయటపడింది, ఎప్పుడు ఎలా తెలిసింది మీకు? నాకు ప్రెగ్నెన్సీ నుంచే ఓపెన్ అయిపోయింది సార్ అది. ఇతను వేరే రూమ్లో పడుకోవటం, మళ్ళీ అతను ఫోన్ ఎక్కడ పట్టుకుంటానో అని ప్యానిక్ అవ్వటం, రాత్రులు ఇంటికి రాకపోవటం, మధ్యాహ్నం వరకు ఈ సాయంత్రాల వరకు నిద్రపోవటం, కంప్లీట్గా నాకు అప్పుడే అర్థమైపోయింది. కాకపోతే నాకు విత్ ఎవిడెన్సెస్ అతను తెలిసింది మాత్రం ఈ జనవరి 2025లో. ఏ రోజైతే తెలిసిందో ఆ రోజే నేను బయటకు వచ్చేసాను ఆ ఇంట్లో నుంచి. ఆ ముందు రోజు కూడా వాళ్ళ ఫాదరు వాళ్ళ అక్క నాతో గొడవ పడ్డారు, వచ్చి నా బిడ్డను లాక్కెళ్ళిపోయారు నా చేతిలో నుంచి. నేను ఏడ్చుకుంటా, అప్పటికి పాలిస్తున్నాను నేను నా బిడ్డకి, ఏడ్చుకుంటా వాళ్ళ వెనక పరిగెత్తాల్సి వచ్చింది. కింద పార్కింగ్ నుంచి పై వరకు లాక్కొని వెళ్ళిపోయారు, ఎత్తుక్కోవాల్సి వచ్చింది. నాకు 14 ఫ్లోర్లో 16 ఫ్లోర్లో ఉంటాయి ఆ అపార్ట్మెంట్లో. ఎక్కడి నుంచి బిడ్డ ఏడుపు వినిపిస్తుందో నాకు అర్థం కాక ఎక్కడున్నాడు అని కింద కూర్చొని తలగొట్టుకొని ఏడ్చాను నేను ఆ మూమెంట్లో. వాళ్ళ నాన్న వాళ్ళ అక్క అతను రాక్షసుల్లాగా ప్రవర్తించి నా బిడ్డను లాక్కెళ్ళిపోతే నా బిడ్డ ఏడుస్తున్నాడు వాళ్ళ చేతిలో. ఇంత రౌడీయిజం వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినందుకు వాళ్ళు నా మీద చేశారు. ఏ తండ్రి అయినా తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లలు తప్పుగా ప్రవర్తిస్తే మందలిస్తారు, అదే మన సంస్కృతి. అంటే వీళ్ళు ఏమీ మందలించారా జనరల్గా మహేష్ గారిని? నేను ఏ రోజు కూడా వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ అతన్ని భార్యతో సరిగ్గా ఉండు అని చెప్పడం వినలేదండి. ఇంకా భార్యని నువ్వు అలా బయటికి తీసుకెళ్ళకు, భార్యతో బయటికి వెళ్తే మీకు దిష్టి తగిలిద్ది, ఏదో ఒకటి నెగిటివ్గా చెప్పి మా ఇద్దరిని ఎక్కువ బయట తిరగకుండా చేయటమే వాళ్ళు చేశారు. కానీ వాళ్ళమ్మ అయితే ఇంట్లో కూడా పక్క పక్కన మేము కూర్చోకూడదు అంటుంది. ఏంటండి అంటే దిష్టి అంటుంది.
మళ్ళీ అదంతా ఫేక్ అనమాట. ఇప్పుడు వీళ్ళ సిస్టరే కానీ వాళ్ళే కానీ ఏదైనా ఏం చేస్తారంటే జాతకాల మీదకి దోసేస్తుంటారు, మళ్ళీ దిష్టి మీదకి తోసేస్తుంటారు. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ మీద పడి ఏడుస్తారని చెప్తుంటారు. అందరు ఏడుపు తగిలిద్ది మా మీదకి, మీరు బయటికి వెళ్ళొద్దు అని అంటుంటారు. సో అతను ఊర్లో నన్ను బయటికి తీసుకెళ్ళటం అనేది అప్పుడే బ్లాక్ చేస్తారు. నాకు అప్పుడు అతనితో నేను ప్రేమలో పడ్డప్పుడు 19 ఏళ్ళు. నాకు అంత అర్థం కాలేదు. సో వీళ్ళు ఇదంతా ఇంత దాచిపెట్టడం అనేది గ్రౌండ్ వర్క్ ఫస్ట్ నుంచే ఉంది. వాళ్ళకి ఎప్పుడో తెలుసు వాళ్ళ అబ్బాయి నన్ను వదిలేస్తాడని. వాళ్ళు నాతో ఇప్పటి వరకు ఎందుకున్నారు, ఇప్పుడు కూడా ఎందుకు వదలట్లేదు అనే క్వశ్చన్కి నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అది కూడా ఇందాకే నాకు ఒక ఆడియో పంపించడం వల్ల నాకు క్లారిటీ వచ్చింది. ఓహో, ఇతను ఇందుకు చేస్తున్నాడా, ఇందుక నన్ను ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఇందుక నన్ను రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా చేస్తుంది, ఇందుకు అని నాకు చెప్పే మగతనం లేక ఎక్కడో కూర్చొని అడ్డమైన కార్యకలాపాలు. ఇప్పుడు అతని అమ్మాయిలతో తిరుగుతుంది నన్ను హెరాస్ చేయడానికే అనుకుంటా. అతనికి వీక్నెస్ లేదని నేను అంటే ఒక పెళ్లి చేసుకొని భార్యని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎన్ని విధాలు ఎక్స్ప్లోర్ చేయాలో ఇతనిని చూసి ఒక పుస్తకం రాయొచ్చు. ఎన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనేది, ఫైనాన్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసి, పబ్లిక్గా ఎక్స్ప్లాయిట్ చేసి, నా ప్రొఫెషనల్లో దూరి, నా ఇన్స్టాగ్రామ్లో దూరి, నా పర్సనల్ లైఫ్లో దూరి, ఇతను వెళ్ళి అందరికీ నేను డబ్బు లేని దాన్ని అని చెప్తున్నాడు. ఏం డబ్బు లేని దాన్ని నువ్వు వచ్చి నన్ను చదివించావా చిన్నప్పటి నుంచి? నేను పెరిగిందేంటి, నువ్వు పెరిగిందేంటి? నీ ఇంటికి నేను వచ్చిన రోజు నీకు అటాచ్డ్ బాత్రూమ్ లేదు, మీ ఇంట్లో ఒక రేకుల షెడ్లో ఉన్నావు. నువ్వా నా గురించి మాట్లాడుతుంది? అంటే మీ తాతలు ప్రాపర్టీస్ ఇవ్వగానే ఏదో వచ్చేసాయి అనుకుంటావా? నీకంటూ ఇండివిజువాలిటీ ఉండదా? నీలాగా ఇండివిజువాలిటీ లేని పర్సన్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని. నేను ఎంత కష్టపడ్డాను, ప్రతిరోజు డ్యాన్స్ వేసాను, ప్రతిరోజు చదువుకున్నాను, నేను ఒక టాపర్ని, నాకు ఒక 3 డిగ్రీలు ఉన్నాయి. నీకేమున్నాయి? కొనుక్కున్న ఇంజనీరింగ్ తప్ప. ఇవన్నీ చూపించా నా మీదకి ఈరోజు ఎక్స్ప్లాయిటేషన్. కంటే ఒక మగాడు అనే పాయింట్ వస్తే చాలా ఎక్స్ప్లాయిట్ చేసేస్తారా? ఆడది అనే పాయింట్ వస్తే ఏమున్నా లాగేసుకుంటారా? ఇతను నా దగ్గర సర్వం లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందాక నాకు దొరికిన ఆడియో క్లిప్, నాకు పంపించిన క్లోజ్ పర్సన్ ఒకళ్ళు పంపించిన ఆడియో క్లిప్లో కూడా నా బిజినెస్లో ఇతను దూరటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జాన్వరిలో ఎప్పుడైతే మేము విడిపోవాలనుకున్నామో అప్పుడే అతను మెజారిటీ షేర్ తీసేసుకొని నాకు దాంట్లో సగం కూడా లేకుండా చేసి, ఎవరు కష్టపడ్డారు? న్యాయం ధర్మం ఉన్నోళ్ళు చెప్పమనండి. ఫస్ట్ బ్రాంచ్ నుంచి మేము పెట్టుకున్న బిజినెస్లో ఎవరు కష్టపడ్డారు, ఎవరి వల్ల మనుషులు వచ్చారు? నీకు మార్కెట్ ఉందా? నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పెడితే ఎవరైనా చూస్తారా? నువ్వు యూట్యూబ్కి ఎక్కితే ఎవరైనా చూస్తారా? నిన్నెవరు చూశారు? ఎప్పుడు చూశారు? నా మార్కెట్ అంతా వాడుకొని నువ్వు ఎంతమందిని నాదే బిజినెస్ అని నాకు చెప్పి నాతో అడ్డమైన చాకరీ నేను చేసుకొని నేను ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకుంటే, అది మళ్ళీ నువ్వు జనవరిలో కూర్చొని ఇదంతా నీదే. నీ మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర, చూపిస్తా నేను. ఇదంతా నీది, ఇది నీకే చెందిద్ది, నువ్వే కష్టపడ్డావు అని నక్క కూతలు కూసి నా దగ్గర కూర్చొని నువ్వు ఈరోజు ఆఫీసర్స్తో మాట్లాడతావా? ఎవరా ఆఫీసర్స్? చెన్నై ఆఫీసర్లు, చెన్నై హెడ్ ఆఫీస్ ఉంటే ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఈడీలు, వాళ్ళందరికీ నీతో ఏంటి పని? అంటే ఇండియాలో డబ్బులు ఇచ్చి ఏదైనా చేసేస్తారా? ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.